వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. 15 ఏళ్ల పాటు మా పొత్తు బలంగా ఉంటుంది అని చెప్పి పలు వేదికల మీద అటు పవన్ కళ్యాణ్ గారు ఇలాగే చంద్రబాబు నాయుడు గారు ఇద్దరు కూడా మాకు సమస్య లేదు, చాలా ఫుల్ అండర్స్టాండింగ్ ఉంది అని నేతలు ఇద్దరు చెప్తున్నా కూడా మధ్యలో లోకేష్ గారు కూడా చెప్తూ ఉంటారు. కానీ క్షేత్రస్థాయిలో మాత్రం అసలు జనసేనకి టీడీపీకి ఎలా ఉన్నాయి సంబంధాలు అనేటువంటిది మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఎక్కడికక్కడ ఎంత ఘర్షణలు జరుగుతున్నాయి, ఎవరికి వాళ్ళు బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు, ఇవన్నీ మనం స్పష్టంగా చూస్తున్నాం. అయితే టీడీపీలోనే అంతర్గతంగా ఎన్నో కలహాలు ఉన్నాయి అనేటువంటిది మనం రకరకాల సందర్భాల్లో చూస్తున్నాము. ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణరాజు గారి మీద ఆయన అక్కడ చాలా దారుణంగా రఘురామకృష్ణరాజుని ఎలాగ ఇచ్చేస్తారో చూస్తున్నాం. అయితే కొలికిపూడి శ్రీనివాస్ గారి మధ్య అలాగే కేసినేని చిన్ని మధ్య వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి వ్యవహారం కూడా ఎప్పటి నుంచో చూస్తున్నాం మనం. అది ముదిరి పాకాన పడింది. కొలికిపూడి శ్రీనివాస్ గారిని క్రమశిక్షణ కమిటీకి పిలిపించారు, మాట్లాడారు. తర్వాత ఆయన ఏం చెప్పాడో తెలియదు కానీ క్రమశిక్షణ కమిటీ మాత్రం వాళ్ళ అనుకూల మీడియాలో రాసుకుంది ఏంటి అని అంటే ఇంకసలు ఏముంది, కొలికిపూడి ఇంకోసారి రిపీట్ కాదన్నారు. ఇది బాధను వ్యక్తం చేశారు. నేను అనుకోకుండా ఎలా చేశాను అలా చేశాను అని చెప్పారు. అది ఇది అని చెప్పేసి ఆయన చాలా పశ్చాత్తాపడిపోతున్నట్టుగా అనుకూల పత్రికలన్నీ రాసుకుంటూ వచ్చాయి. కానీ ఏమాత్రం పరిస్థితిలో మార్పు లేదు. వాళ్ళిద్దరి మధ్య కూడా పచ్చగడ్డేస్తే బొగ్గుమనేటువంటి పరిస్థితులు ఇంకా ఉన్నాయి అనేటువంటిది తాజా సంఘటన కూడా మళ్ళీ నిరూపిస్తుంది. టీడీపీ అధిష్టానం జోక్యం చేసుకున్నా కూడా విజయవాడ ఎంపీ కేసినేని శివనాథ్ చిన్ని, తిరువూరు ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు మధ్య విభేదాలు అనేటువంటి వివాదాలు సమసిపోవడం లేదు. తాజాగా నెమలి వేణుగోపాలస్వామి బ్రహ్మోత్సవాల్లో ఉభయుల నడుమ ప్రోటోకాల్ చిచ్చు ఏర్పడింది. ఎంపీకి దేవస్థాన పురోహితులు అందజేసిన పట్టు వస్త్రాలు ఎమ్మెల్యే బలవంతంగా లాక్కోవడం అనేటువంటిది అందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఎమ్మెల్యే ప్రవర్తనకు అశేష భక్తులు నివ్వెరపోయారు. ఎన్టీఆర్ జిల్లా గుంపలగూడెం మండలం నెమలి గ్రామంలో సోమవారం రాత్రి వేణుగోపాల స్వామి కళ్యాణానికి ఎంపీ కేసినేని సతీ సమేతంగా హాజరయ్యారు. ఎమ్మెల్యే కొలికిపూడి కూడా సతీ సమేతంగా వచ్చారు. స్వామి కళ్యాణ మండపానికి ఎదురుగా సుమారు 100 అడుగుల దూరంలో రుక్మిణి సత్యభామ విగ్రహాల వద్ద పూజారులు, ఆలయ కమిటీ సభ్యులు స్వామికి సమర్పించేందుకు పట్టు వస్త్రాలను చిన్ని దంపతులకు అందజేశారు. వారికి అభిముఖంగా రెండో వైపున ఉన్నటువంటి ఎమ్మెల్యే కొలికిపూడి తనకు కూడా పట్టు వస్త్రాలు ఇవ్వాలి అంటూ 2 చేతులు ముందుకు చాచారు. దీంతో పురోహితులు ఇబ్బంది పడ్డారు. పట్టు వస్త్రాలు ఒకరికే ఇస్తారు కాబట్టి ఎమ్మెల్యే దంపతులకు ఈవో సంధ్య ముత్యాల తలంబ్రాలు అందించారు. ఎంపీకి పట్టు వస్త్రాలు ఇవ్వడం నచ్చనటువంటి కొలికిపూడి వెంటనే ఎంపీ చేతిలో ఉన్నటువంటి పట్టు వస్త్రాలు బలవంతంగా లాగేసుకుని తన తలపై పెట్టుకుని కళ్యాణ మండపం వద్దకు బయలుదేరారు. ఇదేం పని అంటూ ఎంపీ వర్గీయులు ఆయన నుంచి పట్టు వస్త్రాలను తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఉభయ వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఒక దశలో అది తోపులాట వరకు కూడా వెళ్ళింది. అయితే అక్కడ ఉన్న పోలీసులు వెంటనే కలగజేసుకుని సర్ది చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. తన వర్గీయులను ఎంపీ శివనాథ్ వారించారు. కళ్యాణ మండపంలో ముందు వరుసలో ఎమ్మెల్యే దంపతులు, వెనక వరుసలో ఎంపీ దంపతులు కూర్చున్నారు. స్వామి కళ్యాణంలో కన్యాదానం చేయడానికి 250 మంది దంపతులు వచ్చారు. చిన్ని దంపతులు వారి మధ్యలో కూర్చుని కార్యక్రమాన్ని వీక్షించారు. ఈ కళ్యాణానికి ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల నుంచి 10,000 మందికి పైగా హాజరయ్యారు. మరోవైపు పట్టు వస్త్రాల వివాదం నేపథ్యంలో 2 వర్గాల నడుమ గొడవలు జరుగుతాయేమో అన్న ఆందోళన పోలీసుల్లో కలిగింది. ఈయన పదే పేకాట క్లబ్బుల గురించి, గంజాయి వ్యాపారం గురించి ఇదంతా కూడా కేసినేని చిన్ని యొక్క ఈ చీకటి వ్యాపారాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఎప్పుడు ధ్వజమెత్తుతూ వస్తున్నారు కొలికిపూడి శ్రీనివాసు. ఈయన అనుకూల మీడియాలో ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో కూడా నేను అసలు తగ్గేదేలే అన్నట్టుగా ప్రవర్తించారు. కానీ అదే అనుకూల మీడియా ఈయన క్రమశిక్షణ కమిటీకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత ఇంకేముంది, ఆయనలో విపరీతమైన మార్పు వచ్చేసింది. తెలుగుదేశం పార్టీకి నమ్మిన బంటులా ఆయన ఉండబోతున్నారు భవిష్యత్తులో అనేటువంటిది చిలవల పలవలుగా రాసుకుంటూ వచ్చినటువంటి వైనం. మరి ఇప్పుడు చూస్తే వాళ్ళిద్దరి మధ్య కూడా ఏమాత్రం సద్దుమణగలేదు పరిస్థితి అనేటువంటిది స్పష్టంగా తెలుస్తుంది. Thank you.